హాయ్ అందరికీ నమస్తే. నా పేరు బంకీ విక్రమ్. ఈరోజు మీకు ఒక మంచి విషయం గురించి అవగాహన కల్పించాలని ఎంతో సంతోషపడుతున్నాను. రుచికరమైన ఆరోగ్యకరమైన ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ కాన్సన్ట్రేటెడ్ హెల్త్ డ్రింక్ గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. పర్ 20 ml సర్వింగ్లో 4982 ఒరాక్ వాల్యూస్ని ఈ యొక్క కోర్ ఒరాక్ వి అనేది మీకు అందిస్తుందండి. ప్రతిరోజు మన శరీరానికి కావలసిన ఒరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ, యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ అందించి గుండె, మెదడు, కిడ్నీ, లివర్, పెద్ద ప్రేగు పనితీరును మెరుగుపరుస్తుంది. మన శరీరంలో కేవలం ఈ ఆర్గాన్సే ఉన్నాయా అంటే మన శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి కూడా. ఇక్కడ పర్టికులర్గా మనం కొన్ని మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. కానీ మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు, 3 మాసాల బిడ్డ దగ్గర నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు దీనిని రోజు కూడా తీసుకోవాల్సినటువంటి ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయి. 3 రకాల ఎలిమెంట్స్తో దీన్ని రూపకల్పన చేయడం వల్ల ఇది వాత, పిత, కఫ దోషాలు అంటే మీకు తెలుసు వాయుతత్వం, అగ్నితత్వం అలాగే జలతత్వం ఉన్న అన్ని శరీరాలకి కూడా చాలా అద్భుతంగా పనిచేసి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులన్నిటినీ కూడా వెంటనే అక్కడ ఏదైతే ఫ్రీ రాడికల్స్ వల్ల మీకు ఒక రుగ్మత వచ్చింది అంటే ఈ వీడియోలో మీరు చాలా క్లియర్గా తెలుసుకుంటారండి. కోర్ ఒరాక్ వి అనేది నో ఏజ్ లిమిట్. ఇది ప్రివెన్షన్ కేటగిరీకి సంబంధించింది. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అనడానికి ఒక ఉదాహరణ ఈ డ్రింక్. మనం సైన్స్ కనుక్కోలేని సత్యాలు అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. పూర్వం బావిలో, వాగులో ఎక్కడ పడితే అక్కడ నీరు తాగేవాళ్ళం. ఈరోజు ఆర్ఓ చేసిన వాటర్ తాగినప్పటికి కూడా అనేక రకాల జబ్బు పడుతున్నాం. అంటే మనం తీసుకుంటున్నటువంటి వాటిలో ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటున్నాం. మనము యాంటీ ఆక్సిడెంట్ని కంప్లీట్గా మిస్ అవుతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. అండ్ ఈ వీడియోలో ప్రతిదీ కూడా చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ప్రతి ఇమేజ్ని కూడా మీరు చూస్తూ ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఒక స్లైడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు. దీని పేరు ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్ శరీరంలోకి ఎలా వస్తుంది అంటే మన శరీరం డ్యామేజ్ అయినప్పుడు, మన శరీరంలో సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. యూవీ లైట్స్, ఇన్ఫ్లమేషన్, మెటబాలిజం, స్మోకింగ్, ఆల్కహాల్, అయోనైజింగ్ రేడియేషన్, ఎయిర్ పొల్యూషన్, ఒకటి కాదండి కొన్ని వందల రకాల కారణాలు ఈరోజు మనమంతా కూడా ఇబ్బంది పడుతున్నాం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆహారంలో మనం తీసుకుంటున్నటువంటి అనేక రకాల కెమికల్స్, అలాగే మనం తీసుకుంటున్నటువంటి గాలి పొల్యూషన్ అయిపోవడం, రకరకాల వాతావరణంలో మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. దీంతోపాటు మనం తీసుకున్నటువంటి నీరు కూడా పొల్యూషన్ అయిపోయింది అనే విషయం మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా మీ వాటర్ని ఒకసారి చెక్ చేయిస్తే TDS శాతం ఎలా ఉందో గమనించి మీరు త్రాగుతున్న నీరు మంచిదా కాదా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇలాంటి అనేక రకాల అవగాహన లోపం మన భారతదేశంలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ డిఫాల్ట్ చాలా ఉందండి. ఈరోజు దానివల్లే ప్రతి ఒక్కళ్ళు చిన్న వయసులోనే గుండె జబ్బులకి లోనవుతున్నారు, అలాగే షుగర్ బారిన పడుతున్నారు, బ్లడ్ ప్రెషర్తో ఇబ్బంది పడుతున్నారు, థైరాయిడ్ అనే సమస్యతో సతమతం అవుతున్నారు. దీనన్నిటికి కారణం మన బాడీలో జరుగుతున్నటువంటి మార్పులు. అసలైనటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్లైడ్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో మీకు థైరాయిడ్ రాదు, మీకు గుండె జబ్బులు రావు, మీకు కిడ్నీ సమస్యలు రావు, మీకు ప్యాంక్రియాస్ రిపేర్ జరగదు, మీకు లివర్ సంబంధిత రోగాలు రావు, మీకు లంగ్స్ సంబంధిత రోగాలు రావు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇది గనక మీరు అర్థం చేసుకుంటే మీరు 80 ఏళ్ల వరకు కూడా, 100 ఏళ్ళని నేను చెప్పగలను కానీ 80 ఏళ్ల వరకు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా జీవించగలుగుతారు. మన సెల్ సిస్టమ్ అనేది ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దీని గురించి చివరిలో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఈరోజు థైరాయిడ్తో ప్రతి ఒక్కళ్ళు సతమతం అవుతున్నారు. ఒకటేమో లావ్ అయిపోయే థైరాయిడ్, ఒకటేమో సన్నం అయిపోయే థైరాయిడ్, ఇలా రకరకాల థైరాయిడ్ సమస్యలతో బాధపడడానికి గల కారణం ఏంటి అంటే మీలో మెటబాలిజంలో మార్పులు వచ్చాయి. మీ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదు. దానివల్ల మీరు లావ్ అవ్వడమా, సన్నగా అయిపోవడమా అనే 2 రకాలు T3, T4 అనేవి ఇన్బ్యాలెన్స్ జరిగి మీ థైరాయిడ్ అనే సమస్య మీలో జటిలతని పెంచుతుందన్నమాట. దాని ద్వారా మీ థైరాయిడ్ వల్ల మీరు రకరకాలు, ఒక ఆర్గాన్ పని చేయకపోతే ఆ ఆర్గాన్ మీద డిపెండ్ అయిన ఈ అదర్ ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇది థైరాయిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎస్ ఆర్ నో? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మీ చెయ్యిని గుండె మీద వేసుకుని ఆలోచించండి. మీ గుండె ఎంత పదిలంగా ఉందో, మీ గుండెని మీరు ఎంత పదిలంగా ఉంచుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు చిన్న వయసులోనే
హార్ట్ అరెస్ట్ అయిపోతుంది. ఒకప్పుడు మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఫస్ట్ వచ్చింది, రెండు వచ్చింది, మూడు వచ్చింది అని 60 ఏళ్లకో 70 ఏళ్లకో వినేవాళ్ళం. మరి ఈ రోజున 13 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి ఎవరికి ఎప్పుడు హార్ట్ అరెస్ట్ అవుతుందనేది మనం చెప్పలేని పరిస్థితి. దానికి గల కారణాలు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు సన్నగా ఉన్న హార్ట్ ఎందుకు అరెస్ట్ అవుతుంది? లావుగా ఉన్న వాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి హార్ట్ అనేది స్ట్రోక్ కాకుండా ఎందుకు డైరెక్ట్గా అరెస్ట్ అవుతుందంటే దానికి కారణం మన బాడీలో చేంజెస్, మన దగ్గర ఉన్నటువంటి ఎల్డిఎల్ కానివ్వండి, హెచ్డిఎల్ కానివ్వండి, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కానివ్వండి, తర్వాత అనేక రకాల మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, శారీరకమైనటువంటి సంబంధాలు కానివ్వండి, ఏవైనా కానీ గుండె జబ్బులకి కారణమవుతుంది. గుండె ఒక రోజుకి 1700 లీటర్లని సరఫరా చేస్తుంది, పంపింగ్ చేస్తుంది. అలాంటి గుండెలో హోమోసిస్టిన్ అనే ఒక హార్మోన్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల ఈరోజు ఈ గుండె జబ్బులకి కారణమవుతుందనే విషయం ఎంతమందికి తెలుసు? నేను సన్నగానే ఉన్నాను, నా కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి అని అనుకునే వాళ్ళకి ఒక డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ యొక్క హోమోసిస్టిన్ అనే ఎమినో యాసిడ్ రిలీజ్ అయ్యి ఆ ఎమినో యాసిడ్ వల్ల గుండెలో ఉండే నరాలు వాపులకు గురయ్యి గుండెపోట్లు రావడం, అలాగే బ్రెయిన్లో కూడా సేమ్ అలాగే వాళ్ళకి పెరాలసిస్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈరోజు మీ గుండె ఎంత ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు తీసుకునే ఆహారం ఏంటి, మీ రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్ ఏంటి, అలాగే మీరు కరెక్ట్గా మీ రక్త శుద్ధి చేస్తున్నారా? ఇలాంటి అనేక విషయాలు చాలా ఇంపార్టెంట్. అండ్ మనం నెక్స్ట్ స్లైడ్కి వెళితే ఈ స్లైడ్ చూశారు కదా, దీని పేరు షుగర్ సంచి. మీ శరీరంలో ఉండే షుగర్ సంచి. ఈరోజు మీకు షుగర్ వచ్చిందంటే ఈ సంచి సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం. తెలుగులో క్లియర్గా చెప్పాలి అంటే ప్యాంక్రియాసిస్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయట్లేదో, డిసార్డర్ రుగ్మత, దానిలో పనితీరు, దాని యొక్క వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలో పొరపాట్లు మనం తీసుకునే ఆహారం వల్ల అయినా కానివ్వండి, అట్మాస్ఫియర్ వల్ల అయినా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్, దేని వల్ల అయినా మీ ప్యాంక్రియాసిస్ అనేది సరిగ్గా పనిచేయకపోతే మీ బ్లడ్లో షుగర్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీ చేతుల్లో మంటలు, కాళ్ళల్లో మంటలు, రకరకాల ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఓవర్ నైట్లో జరిగేవి కాదండి. వీటన్నిటికి కూడా మీ శరీరంలో ఉన్న ఈ ఆర్గాన్స్ అన్నీ పోరాడి 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 చివరికి ఓడిపోయిన తర్వాత ఆ డిసార్డర్ మనకి హాస్పిటల్కి తీసుకువెళ్ళే సిస్టమ్ని చూపిస్తుంది. ఆ సిమ్టమ్ వచ్చే వరకు మనం పట్టించుకోమన్నమాట. ఈవెన్ లివర్ కూడా అంతేనండి. లివర్ కూడా చాలా ముఖ్యమైన ఆర్గాన్. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదండి. మానవ శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఈరోజు వీటన్నిటికీ ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఇవన్నీ సరిగ్గా పనిచేయట్లేదు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఎందుకు మీకు ప్యాంక్రియాస్ పనిచేయలేదు, ఎందుకు మీకు లివర్ పనిచేయలేదు, ఎందుకు మీ థైరాయిడ్ గ్రంథి పనిచేయలేదు అంటే ఒక చిన్న సమస్య వల్ల ఇవన్నీ పనిచేయట్లేదు అంటే మీరు నమ్ముతారా? ఆహార లోపం. అంటే మనం ఇవ్వాల్సినటువంటి ఆహారాలని మన శరీరానికి ఇవ్వడం మానేశాం. నీరుతో సహా మంచి నీరు తాగాలి, క్లీన్ వాటర్ కాదండి. మంచి మినరల్స్ ఉన్నటువంటి, ఔషధ గుణాలు ఉన్నటువంటి నీరు తాగాలి. ఈ రోజున అవకాశం లేదు. మనం కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం, మన చుట్టూ కూడా పొల్యూషన్లో ఉంటున్నాం. ఎక్కడ బోరు వేసినా టీడీఎస్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. అందుకే ఈరోజు మన శరీరం మీద చాలా స్కిన్ డిసీజెస్, జుట్టు రాలిపోవడం, బొల్లి, తర్వాత సోరియాసిస్, అనేక రకాల శరీర సంబంధిత రుగ్మతులతో ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేసే అతిపెద్ద అవయవం, అతిపెద్ద ఆర్గాన్ మానవ శరీరం. ఈరోజు మానవ శరీరం కూడా చాలా రకాల రుగ్మతలతో ఇబ్బంది పడుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటో ఆలోచించారా? ఎప్పుడైనా మీకు ఇది ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? బికాస్ ఎందుకంటే ఇలాంటి విలువైన సమాచారాన్ని ఎక్కడ ఎవరు నాకు కూడా చెప్పలేదు. నేను మీకు చెప్తున్నాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. మొన్నటి వరకు మనకు తెలియని విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి మన శరీరాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి అనే విషయం మీద ఆలోచించండి, అవగాహన పెంచుకోండి. నేను చెప్పేదంతా యాక్యురేటెడ్ ఇన్ఫర్మేషన్. మీ కిడ్నీకైనా ఇదే సమస్య, మీ లివర్కైనా ఇదే సమస్య, మీ శరీరంలో మీ కనుగుడ్డుకైనా అదే సమస్య, మీ శరీరంలో ఉన్న అనేక రకాల ఆర్గాన్స్ అన్నిటికీ ఇదే సమస్య. మీ రక్తనాళాలకి, మీ రక్తానికి, ఓవరాల్గా మనిషి అనే పుట్టుకకి అతిపెద్ద సమస్య ఫ్రీ రాడికల్. ఒకప్పుడు ఆ ఫ్రీ రాడికల్తో ఫైట్ చేసే
గుణం శరీరానికి ఉండేది ఆహారం ఇచ్చేది, నీరు ఇచ్చేది, గాలి ఇచ్చేది. ఈరోజు అతిపెద్ద డ్యామేజ్ గాలి వల్ల జరుగుతుంది, నీరు వల్ల జరుగుతుంది, ఆహారం వల్ల జరుగుతుంది. ఈ 3 రకాలుగా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక మార్గం అనేది దొరికింది. ఇది అదేంటి అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే ఒక రోజుకి ఒక పర్సన్ 3.5 కేజీలు విలువైనటువంటి ఫ్రెష్ ఆర్గానిక్ నట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని కనుక తీసుకుంటే అతని శరీరానికి కావలసినటువంటి వ్యాధి నిరోధక శక్తి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఒక 7,000 నుంచి 10,000 మధ్య యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దొరుకుతాయి. దానివల్ల ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు అని WHO అయితే చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ రోజుకి ఒక మనిషి 3.5 కేజీల ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ మనకు దొరుకుతాయా, వెజిటేబుల్ దొరుకుతాయా, నట్స్ దొరుకుతాయా? సో అవన్నీ దొరకవు. కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ప్యాంక్రియాస్ ఇబ్బంది పడుతుంది, థైరాయిడ్ ఇబ్బంది పడుతుంది. అందుకే వీళ్ళు అతి త్వరలో భారతదేశం క్యాన్సర్కి అడ్డగా మారుతుందనేది చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈరోజు కోర్ వరాక్ వీలో ఉన్నటువంటి 34 రకాల ఇంగ్రీడియంట్స్ అండి. 34 రకాల ఇంగ్రీడియంట్స్. ఇవి చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ 3 అనేది చాలా స్పెషల్ నెంబర్ అండి. ఎందుకంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్తో బాధపడుతున్న మన శరీరానికి 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్ ద్వారా ఇందులో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి వేరు వ్యవస్థ, రూట్స్ నుంచి తీసినటువంటి ఔషధ గుణాలు. 2 మనకి పళ్ళు, బెర్రీస్ కనిపించేవి. 3వది నాచు, సముద్ర గర్భంలో ఉండే నాచు అంటే తాబేళ్లు ఎక్కువ సంవత్సరాలు దీవించడానికి హై వరాక్ వాల్యూ ఉండే నాచు, స్పిరునులా లాంటి జాతి నాచును కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మన శరీరంలో ఉన్నటువంటి వాత, పిత, కఫ, అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వాలకి సరిగ్గా పనిచేసే విధంగా సమపాళల్లో ఈ యొక్క కోర్ వరాక్ వీని ఇంప్లిమెంటేషన్ చేశారు. అందుకే ఇది అంత బాగా రిజల్ట్ని అయితే ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా గడప గడపన విక్టర్ కడుపుకి కోర్ వరాక్ వి అవసరం ఎంత ఉంది అనేది మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. 3 మాసాల బిడ్డ దగ్గర నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు ప్రతిరోజు ఉదయం 20 ml, నైట్ 20 ml తీసుకుంటే మీకు కావలసినటువంటి వరాక్ వాల్యూ, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది శరీరంలో దొరుకుతుంది. చిన్న బిడ్డలకైతే 10 ml ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ స్లైడ్ గురించి తెలుసుకోవాలండి. ఈ స్లైడ్ గురించి క్లియర్గా వినండి, ఇది ఇంపార్టెంట్. ఈ ఒక్క స్లైడ్ ఇక్కడ నుంచి మీరు అర్థం చేసుకోగలిగితే మీరు నో షుగర్, నో థైరాయిడ్, నో అదర్ ఎనీ డిసార్డర్స్ అండి. ఈ ఒక్క స్లైడ్ ఇప్పుడు నుంచి మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీరు చూస్తే అక్కడ ఒక మంచి ఆరోగ్యవంతమైన సెల్ని మీరు మొదటి చూశారు. దాని మధ్యలో ఉన్నది ఫ్రీ రాడికల్ అంటారు, ఈ చివరి ఉన్నది యాంటీ ఆక్సిడెంట్ అంటారు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఈరోజు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి శరీరంలో 0 అయిపోయాయి. తద్వారా మీ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది, మీ లివర్ డ్యామేజ్ అవుతుంది, మీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, మీ గుండెపోట్లకు కూడా ఇది కారణం అవుతుంది అనేది వాస్తవం. ఈరోజు మీకు హోమో16 అనేది ఒక ఎమినో యాసిడ్ ఎందుకు రిలీజ్ అవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అందుకే త్వరగా గుండె జబ్బులు వస్తున్నాయి, త్వరగా పెరాలసిస్ వస్తున్నాయి, త్వరగా జబ్బు పడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఫ్రీ రాడికల్ అనేది శరీరంలో డ్యామేజ్ అయినటువంటి ఒక సెల్. ఆ సెల్ ఆరోగ్యంగా ఉన్న సెల్లో నుంచి ఒక తనకు కావలసినటువంటి ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిని దొంగిలిస్తూ ఉంటుంది. అలా దొంగిలించే ప్రక్రియలో మీ కిడ్నీలో కనుక ఫ్రీ రాడికల్ వెళ్ళి ఎలక్ట్రాన్ని దొంగిలిస్తే కిడ్నీలో కూడా ఫ్రీ రాడికల్ ఎక్కువైపోయి కిడ్నీ ఫెయిల్ అవుతుంది. హార్ట్లో కూడా అంతే, లివర్లో అయినా అంతే, ప్యాంక్రియాస్ అయినా అంతే. శరీరంలో ఎక్కడైనా ఇదే జరుగుతుంది. థైరాయిడ్ పాడైందా, థైరాయిడ్ సరిగ్గా పని చేయట్లేదా, ఫ్రీ రాడికల్ అటాక్ ఉంది. గుండె జబ్బు వచ్చిందా, ఫ్రీ రాడికల్ అటాక్ ఉంది. మీ లివర్ పని చేయట్లేదా, ఫ్రీ రాడికల్ అటాక్ ఉంది. ఇక్కడ కాదు, ఎంటైర్ శరీరంలో. మీకు స్కిన్ డిసీజ్ వచ్చిందా, మీకు దురదల, హిచ్చింగ్సా, గజ్జి, తామర, సోరియాసిస్, మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ మిమ్మల్ని సతమతం చేస్తున్నాయి. సో వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి, యాంటీ ఆక్సిడెంట్ని పుష్కలంగా శరీరానికి ఇవ్వగలిగితే మీకు వీటన్నిటికీ సొల్యూషన్ జరుగుతుంది. సింపుల్గా. ఎందుకంటే
రిజల్ట్ ఓరియంటెడ్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి 34 రకాల ఇంగ్రీడియంట్స్తో చేసిన కోర్ వొరాక్వి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అండి. మీకు ప్రతి ఒక్కళ్ళకి అది సొల్యూషన్. ఆల్రెడీ దీని మీద చాలా మంది వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ని అయితే చెప్తున్నారు. మనమైతే ఎవరిని కూడా ఇక్కడ చూపించాలని అనుకోవట్లేదు. మీరు వాడి మీరు రిజల్ట్ తీసుకొని మీ ద్వారా మరో నలుగురికి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈరోజు మీ బాడీలో ఎక్కడ సమస్య ఉందో అక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ని ఇవ్వండి. ఆ సమస్యకు అదే సొల్యూషన్. అది రిపేర్ చేస్తుంది మీ ప్యాంక్రియాస్ని, అది రిపేర్ చేస్తుంది మీ థైరాయిడ్ని, అది రిపేర్ చేస్తుంది మీ గుండెని. గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి, మా గుండెకి ఎలాంటి సమస్య లేదు, మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు మనం కలియుగంలో లేము, కల్తీ యుగంలో ఉన్నాం. ఈ కల్తీ యుగంలో మనం ముట్టుకున్నది కల్తీ, మనం పట్టుకున్నది కల్తీ, మనం తినేది కల్తీ, మనం తాగేది కల్తీ. ఎప్పుడు ఎవరు ఉంటారో ఉండరో అనేది కూడా అర్థం కాని పరిస్థితి. రాత్రి పడుకున్న వాళ్ళు పగలు లెగవట్లేదు అంటే మీరే ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. ఓకే, 4th ఆగస్ట్ సండే వచ్చింది. సండే 3 గంటలకి ఒక మంచి మెగా సెలబ్రేషన్ ఉంది. అక్కడ మీకు మరొక న్యూ ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే విజయవాడ రావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం మేము ఇస్తున్నాము. అలాగే క్యాన్సర్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అనేక రుగ్మతల నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ కోర్ వొరాక్వి. దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.